హిమాలయం నుంచి వచ్చే గురువులు ఎవరైనా సరే ఇప్పటి వరకు భారతదేశంలో కానీ ఎక్కడైనా సరే వాళ్ళు మోసం చేశారని ఒక్కటి నాకు రికార్డెడ్గా ఒక్కటి చూపించండి చాలు. సన్యాసం తీసి వెళ్ళిపోతానే. హిమాలయాల నుంచి వచ్చిన పవిత్రమైన గురువులు ఎవరైనా కానీ భారతదేశంలో 5,000 సంవత్సరాలు లెక్క తీసుకోండి, ఎవరైనా తప్పు చేశారంటే చాలు సన్యాసం తీసి వెళ్ళిపోతా నేను. హిమాలయాల నుంచి వచ్చే వాళ్ళు స్వార్థపరులు రారు. నిస్వార్థమైన కర్మ చేసి జీవితాలు త్యాగం చేసి వాళ్ళ గృహల్లో ఉండి తింటారో తినరో తెలియక సాధన చేసి సాధన శక్తిని జయించి దాన్ని మొత్తం మీకే త్యాగం చేస్తున్నారు తప్ప ప్రకృతికి వాళ్ళైతే తీసుకోవట్లేదు. దట్ ఈజ్ ఋషులు. మన ఋషులను గౌరవించాలి, గురువులను గౌరవించాలి, రకరకాల ఆలోచనలు చేసుకోవాలి. ఎవరో వస్తారు నాకు ఇది ఇస్తే నేను అది చేస్తాను వారి దగ్గరికి వెళ్ళాల్సిన పని లేదు. భూమండలం మీద సేవ చేయడానికి వచ్చినారు, సేవ చేస్తారు అంతేగా. అది ప్రకృతిలో గమనించుకోవాల్సిన భాష మీకు ఉంటుంది, సత్యాన్వేషణ చేయాల్సిన బాధ్యత మీకు ఉంటుంది. ఇది సత్యమా, సత్యం కాదా, ధర్మమా, ధర్మము కాదా, ఇవన్నీ తెలుసుకోవాల్సిన జ్ఞానం మీ అందరికీ ఉండాలి. ఆ జ్ఞానం ఎప్పుడైతే మనకి ప్రబోధిస్తాదో మనం అన్నీ కూడా సత్యాన్వేషణ చేసుకోగలుగుతాం. ఒక ధర్మమైన స్థాపన చేయడానికి అందరికీ అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సత్యాన్ని తెలుసుకొని మాట్లాడండి. సత్యం తెలియకుండా వాళ్ళెవరో చెప్పారు, వీళ్ళెవరో విన్నారు, వాళ్ళెవరో ఏదైంది అంటే ఎంతమందికి అశాంతి ఉంటుందో ఒక్కసారి ఆలోచన చేసుకోండి.